నమస్కారం. వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈపూర్ ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన చీఫ్ విప్ జీవి. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి. మండల కేంద్రంలోని ఈపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న ఆయన మందుల నిల్వలు, రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ సభ్యులు అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 పథకాలు అందలేదు అంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక చీఫ్ విప్ గా మీరు ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తా. సూపర్ 6 పథకాలు అన్ని నేను మీకు చూపిస్తా. నువ్వు ప్రజల క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి అడుగు. సూపర్ 6 పథకాలు అమ్మలేదని నిస్సిగ్గుగా మాట్లాడటం సిగ్గు లేదా? మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం వెళ్తుంటే చూడలేదా? 3 గ్యాస్ సిలిండర్లు అందుకుంటే కనపడలేదా? తల్లికి వందన పథకం ప్రతి బిడ్డ, చదువుకునే బిడ్డ, ఒక తల్లికి 4 బిడ్డలున్నా 5 బిడ్డలున్నా ఈరోజు తల్లికి వందనం అందుకుంటుంటే నీ కంటికి కనపడలేదా? నిజాలు తెలిసి కూడా, వాస్తవాలు తెలిసి కూడా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకు ఈ విధంగా పథకాలు ప్రజలకు అందుతున్నా, ఎందుకు ఇలాంటి దుర్మార్గ ప్రచారం నడుతున్నా? మీ టైంలో కల్తీ మద్యం అమ్మి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం సిగ్గుసేడు కదా. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ కి 31 రూపాయి అని చెప్పేసి, రోడ్డు చెస్ అని, ఆ చెస్ ఈ చెస్ అని చెప్పేసి లీటర్ కి 31 రూపాయి భారతదేశంలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచింది నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాను? పెట్రోల్ పెంచింది నువ్వు కాదా? డీజిల్ పెంచింది నువ్వు కాదా? లీటర్ కి 31 రూపాయి పెంచి ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం మీద మాట్లాడటం సిగ్గుసేటు. ఆంధ్రప్రదేశ్ గంజాయి గుట్కాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చావు. గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేసావు. యువత జీవితాలతో ఆడుకున్నావు. నిరుద్యోగ సమస్య పెంచావు. ఈ రోజు నీకు గంజాయి గుట్కాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? ఈ రోజు మా పాలనలో గంజాయి ఎక్కడ దొరికినా పట్టుకొని కేసులు పెడుతున్నావు. గంజాయి అమ్మే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ రోజు దీని మీద మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? పోలీసు విధులు సరిగా చేయట్లేదని మాట్లాడటం సిగ్గుసేటు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి దేశంలోనే జాతీయ స్థాయిలో ఈ రోజు అవార్డులు వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ నంబర్ 1 గా అందిస్తున్న ఏపీ పోలీసుల్ని దేశ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి గారు అభినందించారు. అవార్డులు వచ్చినాయి మన రాష్ట్ర పోలీస్ కి. అయినా దురుద్దేశపూర్వకంగా పోలీసులు టార్గెట్ చేసి విమర్శించడం చాలా బాధాకరం. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ను అవమానపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు ఎప్పుడో భవిష్యత్తులో మళ్ళీ సీఎం అవుతానని. ఒక్క అవకాశం అంటే ఇచ్చారు, ప్రజల్ని మోసం చేశావు, దోచుకున్నావు. అదే నీకు చివరి అవకాశం చేశారు ప్రజలు. ఎప్పుడైనా 90%తో ఎమ్మెల్యేలు ఎప్పుడైనా గెలిచారా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో? నీ వలన, నువ్వు చేసిన దుర్మార్గాల వలన, నువ్వు చేసిన పాపాలు, నేరాల వలన 90% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు. ఇంక ఈ ప్రభుత్వం మాకొద్దు జీవితంలో అని స్పష్టంగా చెప్పారు. అయినా నీకు బుద్ధి రాలా. అబద్ధాలు నమ్ముకున్న నువ్వు, అసత్యాలు నమ్ముకున్న నువ్వు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది వాస్తవం కాదా? మళ్ళీ ఈ రోజు ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నావు? అసత్య ప్రచారాలకి, తప్పుడు ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడర్, గ్లోబల్ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యను ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు సేవ్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ బాణావత్ యేసు నాయక్ వెల్లడించారు. పట్నంలోని కృష్ణవేణి కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యేసు నాయక్ వివరాలు వెల్లడించారు. అనాథులు, బలహీన వర్గాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉచిత విద్యావకాశాన్ని అర్హులైన వారికి ఎంపిక చేయడం కోసం ఈ నెల 27వ తేదీన వినుకొండలోని సీతానగర్ కృష్ణవేణి హాస్టల్లో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉచిత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నామన్నారు. ఈ టెస్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 15 మంది విద్యార్థులను ఎంపిక చేసి సంస్థ కేటాయించిన స్కూలు ద్వారా ఉచిత విద్యను అందిస్తూ హామీ పత్రం అందజేస్తామన్నారు. దివంగత దళిత వైద్యులు సుధాకర్ చిత్రపటానికి ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్య రక్షణ కోసం పీపీఈ కిట్లు అడిగిన ఒక దళిత మేధావిని గత పాలకులు అన్యాయంగా వీధుల్లోకి లాగి చేతులకు బేడీలు వేసి పిచ్చివాడిగా ముద్ర వేసి తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులపై జరిగిన ఈ నిరంకుశ అణిచివేత వల్లే డాక్టర్ సుధాకర్ అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దళితులకు, వెనుకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సుధాకర్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, జర్నలిస్ట్ సోదరులు, పాత్రికేయ మిత్రులకు, అలాగే మా దళిత సోదరులు, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ మీద 56,981 దాడులు జరగటం వైసీపీ పాలన 5 ఏళ్లలో చాలా బాధాకరం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ దళితుల మీద జరిగినటువంటి దాడుల్ని దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత బాధాకరం. 200 మంది దళితులు అతి కిరాతకంగా హత్యలకు గురి కాబడ్డారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. చాలా బాధాకరం. డాక్టర్ సుధాకర్ గారు ఏం పాపం చేశారు? ఆయన ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా నర్సీపట్నంలో 20 సంవత్సరాలు డాక్టర్ గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజల మన్ననలు పొందినటువంటి డాక్టర్ సుధాకర్ ని కరోనా టైంలో మేము ఇంకా ప్రజలకి, ఇంకా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, కరోనా బాధితులకు మేము సేవలు అందించాలి, ఒక మాస్కులు ఇవ్వండి, ఇంకా మేము ప్రాణాలు కాపాడుతామని చెప్పేసి అడిగితే, ప్రాణాలు కాపాడటం కోసం మాస్కులు అడిగితే తప్పేంటని అడుగుతున్నా. అతి కిరాతకంగా మాస్కులు అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ ఏం పాపం చేశాడు? మాస్కులు అడిగినటువంటి దళిత డాక్టర్ సుధాకర్ ని అతి కిరాతకంగా రోడ్డు మీద నడి ఎండలో బట్టలు ఎప్పదీసి అవమానంగా గురి చేశారు. పోలీసుల చేత బట్టలు ఇప్పేసి రోడ్డు మీద పడేసి, రోడ్డు మీద తన్ని అవమానపరిచారు. సైకో అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి, మానసిక వైద్యశాలలో చేర్పించి మానసికంగా కిరాతకంగా ఇబ్బంది పెట్టారు డాక్టర్ సుధాకర్ ని. దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది. ఒక బీటెక్ చదివేటువంటి రమ్య పెదకాకానికి సంబంధించింది ఆ అమ్మాయిని ఆగస్టు 15 రోజు అతి కిరాతకంగా చంపారు. మన పల్నాడు జిల్లాలో దళిత యువకుడు కిరణ్ ని అతి దారుణంగా హత్య చేశారు వైసీపీ నాయకులు. కనీసం సరిగా అరెస్టులు కూడా చేయకపోవటం వైసీపీ పాలనలో దురదృష్టకరం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని మహిళల మీద అత్యాచారాలు ఎక్కడ లేదు. మహిళలు, దళిత మహిళల మీద జరిగినటువంటి కిరాతకాలు దేశంలోనే నంబర్ 1 అని చెప్పేసి ఆ రోజు సర్వే సంస్థలు చెప్పడం జరిగింది. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు దళితులు మాట్లాడుతున్నారు. అందుకే చిత్తుగా ఓడించినా గానీ ఇంకా అసత్య ప్రచారాలతోటి బూటకం మాటలు మాట్లాడుతున్నారు. దళితులకు వచ్చినటువంటి సప్లాన్ని 27,000 కోట్లు మీరేం చేశారు? ఎస్టీలకు వచ్చిన 5,000 కోట్లు నిధులు మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎస్సీ ఎస్టీలకి మొత్తం 27,000 కోట్లు, 5,000 కోట్లు కలిసి నిధులు ఏమైపోయినాయో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పకపోవడం దురదృష్టకరం. ఎంత స్వార్థం, ఎంత ద్రోహం. దళితులకి తీరని ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని నాడు నేడు భవిష్యత్తులో కూడా క్షమించరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈపూరు మండల కేంద్రంలో 53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మానవ వనరుల కేంద్రం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఈపూరు పోలీస్ స్టేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండల కేంద్రంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. ఈ సందర్భంగా పిఏసిఎస్ ఆధ్వర్యంలో 9 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులకు మేలు చేకూర్చే ఈ కోల్డ్ స్టోరేజ్ పనులను ఎలాంటి అలసత్వం లేకుండా నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు మాట్లాడటం చాలా దుర్మార్గం. కల్తీ మద్యానికి, నాసి రకం మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కల్తీ మద్యంతో. 36 లక్షల మంది జగన్ కల్తీ మద్యం వల్ల హాస్పిటల్ పాలయ్యారు. వేలాది మంది చనిపోయారు జగన్ మద్యం తాగి. జే బ్రాండ్ల వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. లక్షలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో, ఎన్డీఏ పాలనలో ఈ రోజు కల్తీ మద్యం అని దుష్ప్రచారం చేయటం
సిగ్గుసేటు. నవరత్నాలని నవమోసాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని నయవంచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రైతుల్ని, దళితుల్ని, బీసీల్ని, పేద ప్రజలందరినీ కూడా నమ్మినోళ్ళని నట్టేట ముంచి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశాన్ని చివరి అవకాశం చేసుకున్నాడు. ఇక భవిష్యత్తులో ఒక్క ఎన్నికల్లో కూడా జగన్ గెలవడు. జగన్ కి మొదటి అవకాశం చివరి అవకాశం చేశారు ప్రజలు. స్వయం కృతాభిరాధం జగన్మోహన్ రెడ్డి చేసింది. స్వయం కృతాభిరాధం. 151 సీట్లు ఇచ్చి ఒక్క అవకాశం నా తండ్రి లేని బిడ్డ నాకు అవకాశం అంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇష్టారాజ్యంగా చేసి దోచుకొని రాష్ట్రాన్ని 9,70,000 కోట్ల అప్పులు పాలు చేశాడు. ప్రజల మీద భారం వేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో పెట్టి నువ్వు మాత్రం 1,000 కోట్లు దోచుకొని ప్రజలను నట్టేట ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిగ్గు లేకుండా చంద్రబాబు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుసేటు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.